విశాఖలో సినీ నిర్మాణం పేరిట మోసానికి పాల్పడ్డాడు టీడీపీ నేత అచ్యుతారావు. ఐసీసీ 369 సినిమా పేరుతో మోసం చేశాడని బాధితులు ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 2లోగా తమకు న్యాయం జరగకపోతే 3వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తామన్నారు. పట్నంకి చెందిన కంచర్ల అచ్యుతరావు గారు అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఐపీసీ 369 అనే సినిమాని టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి వర్క్ని ప్రారంభించాము. అయితే ఐపీసీ 369 అనేది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద 3వ చిత్రము. అప్పటికే 2 సినిమాలు టైటిల్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 9 చిత్రాలకి సంబంధించి టైటిల్స్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. అయితే మా సినిమాకి సంబంధించి మా టీం అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే నెల షూటింగ్ని ప్రారంభిస్తామని దాదాపుగా 3 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. సినీ రంగంలోని ఎప్పుడైనా సరే వెయిటింగ్ అనేది కామన్, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ 3 సంవత్సరాలు అన్నది అస్సలు సహించలేనిది. అండ్ 3 సంవత్సరాల పాటు మాకు ఎటువంటి ఆఫీస్ కానీ ఎటువంటి జీతాలు కానీ ఇవ్వలేదు.